హాయ్ గైస్, ఈ రోజు అయితే దేవరా మూవీ అయితే అప్డేట్ తీసుకొచ్చినాము. దేవరా మూవీ ఇప్పుడు చాలా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు చాలా మంది. అయితే మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 10 రోజు మనకు ట్రైలర్ రాబోతుంది. సో ట్రైలర్ కోసం అయితే చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఎదురు చూస్తున్నాం. సో ఎలా ఉంటది, కొరటాల శివ గారు ఎలా తీస్తారు అని అయితే చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఎదురు చూస్తున్నాము. సో ఈ మూవీ కూడా సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ అవబోతుంది. వరల్డ్ వైజ్ గా అయితే రిలీజ్ కాబోతుంది. సో మన తెలుగులో నాగవంశీ గారు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం గైస్. సో ఎందుకంటే కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కావేరి. అసలు కొంతమంది ఎలా అంటే, ఇప్పుడు మనము ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారు డైరెక్షన్ లో, ఇప్పుడు కొరటాల శివ గారు ఫ్లాప్ డైరెక్టర్ అని కొంత ట్యాగ్ అయితే ఉంది. ఎందుకంటే ఆచార్య సినిమా తర్వాత ఈ మూవీ చేస్తున్నాడు కాబట్టి. సో అదొక రీజన్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న రాజమౌళి గారి సినిమా తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. RRR తర్వాత ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. ఎందుకంటే కొంతమంది అంటున్నారు RRR అంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో చేసిన తర్వాత కొన్ని మూవీస్ ఫ్లాప్ అవుతాయి నెక్స్ట్. సో అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కొంతమంది అయితే అలా నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం, ఈ మూవీ అయితే సెప్టెంబర్ 27న అయితే రాబోతుంది. సినిమా పక్క అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. సో దీంట్లో ఉన్న టెక్నీషియన్స్ గురించి అయితే మన కావేరితో డిస్కషన్ అయితే చేయబోతున్నాను గైస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం కొరటాల శివ గారి గురించి అయితే డిస్కషన్ చేద్దాం. అసలు కావేరి, అసలు కొరటాల శివ గారు మనకి చాలా మూవీస్ అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో తీశాడు. ఎస్పెషల్లీ నాకైతే మిర్చి సినిమా అయితే బాగా నచ్చింది. సో ఆచార్య సినిమా అప్పుడు కొంతమంది అయితే చాలా మంది ట్రోల్స్ చేశారు కొరటాల శివ మీద. సో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అసలు అంత మంచి డైరెక్టర్ మీద ట్రోల్స్ చేసినప్పుడు? మిర్చి మూవీలో అయితే ఇప్పుడు సాంగ్స్ కానీ మూవీ కానీ ఆ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన తీసిన మూవీస్ లో అన్ని కూడా మాక్సిమం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ. ఇప్పుడు సో గైస్, ఇప్పుడు అయితే మనం చూసుకున్నట్టయితే బృందావనం సినిమాకి అసోసియేట్ గాను రైటర్ గాను చేశారు కొరటాల శివ గారు. ఆ సినిమా అంత మంచి రాయడం వల్లనే ఎన్టీఆర్ గారికి కొంచెం బాండింగ్ ఉండి జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా తీయబోతున్నాడు. సో ఎనీవేస్ అయితే ఈ సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కొరటాల శివ గారికి ఒక లాస్ట్ ఆచార్య సినిమాలో డైరెక్టర్ గారికి ఫ్రీడమ్ ఇవ్వలేదు అని అయితే కొంతమంది సినిమా వాళ్ళు అయితే అన్నారు. అది మరి ఎంత మాత్రం నిజమో మరి నాకైతే తెలియదు. సినిమా మాత్రం నాకైతే అంత ఎక్కలేదు. సో ఇప్పుడు మన ఇది ఏమంటారు, దేవరా సినిమా మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా. ఎందుకంటే నేను కొరటాల శివ గారి ప్రతి సినిమా చూస్తాను. ఎందుకంటే ఆయన రైటింగ్ కావచ్చు, ఆయన డైలాగ్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం మన ఎన్టీఆర్ అన్న కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకు తెలుసా కావేరి? ఎన్టీఆర్ అన్న దీనికి ప్రొడక్షన్ గా చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా. సో మేబీ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు అయితే నా ఒపీనియన్. ఇప్పుడు పోస్టర్ లో కూడా చూస్తున్నట్టయితే ప్రొడ్యూసర్ అనే పేరు అయితే ఉంది. సో కళ్యాణ్ రామ్ అన్న కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాడు అనేసి అని నాకు తెలిసింది. సో ఎనీవేస్ ఈ మూవీ అయితే అంటే వీళ్ళందరి గురించి పక్కన పెడితే ఇప్పుడు మూవీ డైరెక్టర్ ఎవరు? కొరటాల శివ. సో గైస్, ఇప్పుడు కొరటాల శివ గారు అయితే చాలా క్లారిటీగా ఉన్నాడు. ఈ సినిమా అయితే పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది. సెప్టెంబర్ 27న చూడండి, ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది అని అయితే చెప్పారు. సో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మహేష్. నేను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసిన. మూవీ డైరెక్టర్ కాదు ఇప్పుడు నేను చెప్పిన అనిరుద్ అంటే మ్యూజిక్ డైరెక్టర్. సో ఎనీవేస్ చూసారు కదా, కావేరి నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది గైస్. సో చూడండి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ గురించి మీరు చెప్పండి. ఎందుకంటే కొంచెం రొమాంటిక్ సాంగ్స్ లేడీస్ కి బాగా నచ్చుతుంది తన మ్యూజిక్ అంటే, తన సాంగ్స్ అంటే. అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు కావేరి? అసలు ఇప్పుడు ఈ మూవీలో అయితే అంటే ఈయన అన్ని సాంగ్స్ కూడా లైక్ రొమాంటిక్ సాంగ్సే ఉంటాయి, బాగుంటాయి అన్ని సాంగ్స్ కూడా. అన్నీ కూడా నాకు కొంచెం ఫేవరెట్ అని చెప్పుకోలేను కానీ లైక్ అని మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ దేవరా మూవీలో అయితే చుట్టమల్లే సాంగ్ చాలా బాగుంది. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని ఇప్పుడు చెప్పుకోవచ్చు. సో గైస్, అనిరుద్ అన్న అయితే మరి చాలా సాంగ్స్ అయితే చేశారు. మేబీ ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అతనే చేశాడు. ఇప్పుడు అయితే 3 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి. 3 సాంగ్స్ అయితే బాగున్నాయి. ఇప్పటికైతే మంచి టాక్ వచ్చింది. ఇప్పుడైతే సినిమా పైన అయితే చాలా హైప్స్ కూడా తెచ్చింది సాంగ్స్ వల్ల. సో ఎనీవేస్ మ్యూజిక్ అయితే బాగుందన్న. నెక్స్ట్ మనం మాట్లాడుకుంది యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మన ఫస్ట్ ఎన్టీఆర్ అన్న ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాడు. ఎందుకంటే RRR తర్వాత ఈ సినిమా, ఎందుకంటే ఒక హైప్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఎన్టీఆర్ అంటున్నారు కాబట్టి మేబీ ఈ సినిమా నుంచి ఇంకా పెద్ద స్థాయికి ఎదుగుతారేమో. ఇంకా చాలు, ఇంత పెద్ద స్థాయికి ఎదిగాడు, ఇంకా ఎక్కడ వెళ్తాడో మరి అయితే తెలియదు. సో ఈ మూవీ నుంచి అయితే ఇట్టు కొట్టాలని అయితే ప్రయత్నం చాలా చేస్తున్నాడు ఎన్టీఆర్ అన్న. ఎందుకంటే ఈ సినిమా RRR రేంజ్ లో ఉంటుందని అయితే చాలా వీడియోలు అయితే చెప్పాడు, చాలా ప్రమోషన్స్ లో అయితే చెప్పాడు. మేబీ ఈ సినిమాకి ఇప్పుడు రేపు ట్రైలర్ లాంచ్ కి కళ్యాణ్ రామ్ గారు కొంతమంది సెలబ్రిటీలు అయితే వస్తున్నారని అయితే ఒక సస్పెన్స్ అయితే కనిపిస్తుంది మాకి. అది సర్ప్రైజ్ లాగా ఉంటుందని చెప్పారు కొంతమంది టీమ్స్. ఈ మూవీకి పాజిటివ్ గా ఎంత టాక్ ఉందో నెగిటివ్ గా కూడా అంతే టాక్ ఉంది. లైక్ ఇప్పుడు ఈ సాంగ్ ఒకటి ఫేమస్ అయింది కాబట్టి
మూవీ అయితే అట్టర్ ఫ్లాప్ ఉంటుందని చెప్తున్నారు పబ్లిక్. ఇంకోటి జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ అన్న పక్కన ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఫస్ట్ సినిమా ఆమె. ఎందుకంటే వాళ్ళ మదర్కి చాలా ఫాలోయింగ్ ఉంది. శ్రీదేవి గారు అంటే అసలు ఎంత పెద్ద హీరోయిన్, ఆమెకి ఎంత మంచి ఫాలోయింగ్ ఉంది, యువత చాలా ఫాలోయింగ్ ఉంది ఆమెకైతే. సో ఆమె వారసత్వాన్ని మరి నిలబెట్టదో మరి అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ అన్న పక్కలో అసలు ఎంత లక్కీ పర్సన్ తెలుసా. ఎన్టీఆర్ అన్న పక్కలో ఛాన్స్ కొట్టడం అంటే అసలు చాలా సినిమా. ఒకటి తెలుసా కావేరి, జాన్వీ కపూర్ గారు చాలా స్టోరీస్ విన్నారంట, తెలుగు స్టోరీస్. ఏ స్టోరీ నచ్చలేదంట, చాలా స్టోరీస్ విన్నారు. చాలా మంది డైరెక్టర్లు కూడా అప్రోచ్ అయ్యి స్టోరీ నేరేషన్ ఇచ్చినా కూడా ఏ స్టోరీ నచ్చలేదు. ఫస్ట్ టైం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కొరటాల శివ గారి స్క్రిప్ట్ నచ్చిందని చెప్పింది. ఇంకొకటి జాన్వీ కపూర్ కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట, ఆమె ఫేవరెట్ హీరో అంట. ఆమె వాంటెడ్ గా అడిగి మరి ఆయనతో మూవీ చేయాలని చేస్తుంది. ఇంకోటి జాన్వీ కపూర్ గారికి ఇంకో తెలుగు ఇండస్ట్రీలో ఇంకో హీరో కూడా నా ఫేవరెట్, అతను ఎవరో కాదు విజయ్ దేవరకొండ. సో చాలా వీడియోస్లలో చెప్పారు కదా నీ ఫేవరెట్ హీరో తెలుగు ఇండస్ట్రీలో ఎవరని అంటే విజయ్ దేవరకొండ అనేసి అన్నది. వావ్ అన్నది. ఓకే డన్. ఎన్టీఆర్ అన్న పక్కన అయితే ఛాన్స్ కొట్టింది. ఎనీవేస్ సో మూవీ పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా బడ్జెట్ 300 crores అంటే మూవీ బడ్జెట్. అసలు ఎన్టీఆర్ అన్నకి ఎంత డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నారంటే చూద్దాం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో. అసలు జాన్వీ కపూర్ గారు ఉంటారండి అసలు ఈ ఐటు పర్సనాలిటీ చూద్దాం. సో సెప్టెంబర్ 27న చూద్దాం. సాంగ్స్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది, యువత కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతేగా కావేరి. సో జాన్వీ కపూర్ గారు శ్రీదేవి గారి వారసత్వాన్ని నిలబెడతారని అనుకుంటున్నావు కావేరి? నిలబెడితే అంటే ఇప్పుడు శ్రీదేవి కంటే అయితే షీఈస్ నాట్, శ్రీదేవి కంటే పైకైతే నేను చెప్పలేను. ఎందుకంటే శ్రీదేవి ఆమె రేంజ్ వేరు, ఈమె రేంజ్ వేరు. నేనైతే శ్రీదేవి ఫ్యాన్ ఉండే, బట్ ఆఫ్టర్ షీఈస్ గాన్. సో గైస్ కావేరి అయితే ఎక్కడో మైండ్ పెట్టుకొని అయితే ఉంటుంది. నాగవంశీ అన్న తెలుసు కదా, నాగవంశీ అన్న ఆ సినిమా మన త్రివిక్రమ్ గారితో కొలిక్. ఎందుకంటే త్రివిక్రమ్ గారి పార్ట్నర్, ఎన్నో సినిమాలు అయితే చేస్తారు. ఎస్పెషల్లీ అత్తారింటికి దారేదైన మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు తెలుగులో నాగవంశీ అన్న రీసెంట్గా మ్యారేజ్ కూడా చేసుకున్నారు, వాళ్ళ వైఫ్ మీద కూడా ఒక ప్రొడక్షన్ పెట్టారు. ఈ సినిమా అయితే వాళ్ళే రిలీజ్ చేయబోతున్నారు తెలుగులో అయితే. సో ఎనీవేస్ వాళ్ళకైతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే బాగా డబ్బులు తీసుకురావాలి, మళ్ళీ మంచి మంచి సినిమాలు తీయాలని అయితే కోరుకుంటున్నాం. మనం యాక్టర్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా కావేరి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడాం, జాన్వీ కపూర్ గారి గురించి అయితే మాట్లాడుకున్నాం. మనం నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్. సో గైస్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బాలీవుడ్ యాక్టర్ కూడా పెట్టుకున్నారు గైస్. ఇప్పుడు మనము బాలీవుడ్లో చాలా సినిమాలు చేశారు. ఫస్ట్ టైం తెలుగులో మేబీ నాకు తెలిసి ఫస్ట్ సెకండ్ సినిమా ఇది తెలుగులో మేబీ. కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం. ఇంత మంచి యాక్టర్ పెట్టుకోవడం వల్ల ఎలా ఉంటుంది, విలన్ క్యారెక్టర్. సైఫ్ అలీ ఖాన్ ఇదేమి ఫస్ట్ మూవీ ఏం కాదు, సెకండ్ సినిమా అనుకుంటా. సెకండ్ కూడా కాదు, ఆయన బాగానే చేసినాడు తెలుగులో. చెప్పు ఏం సినిమా చేసింది, మన కావేరికి బాగా తెలుసు ఆయన. చేసినాడు, ఏది చేసినాడు అంటే ఇప్పుడు నేను స్క్రీన్ ముందు నేను చెప్పలేను గైస్, చేసినాడు ఆయన. డన్ ఒక 10వ సినిమా అనుకోండి. ఈ సినిమా నుంచి అయితే బాగా పేరు వస్తుందని మనం అయితే మన మహేష్ కి అన్ని గుచ్చి అడిగితే ఆయన ఏం చెప్పలేక నా మీదకి నెట్టేస్తున్నాడు. ఇంకోటి మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శ్రీకాంత్ గారు, సీనియర్ హీరో అండి. మన సీనియర్ హీరో, చాలా మంచి యాక్టర్, ఇండస్ట్రీలో అయితే మంచి పేరు ఉంది. ఇంకోటి ఎన్టీఆర్ అన్నకి చాలా క్లోజు. ఎట్లా అంటే వాళ్ళ ఇంటికి ఆపోజిట్లో ఉండేవాళ్ళంట అప్పుడు. సో శ్రీకాంత్ గారికి అయితే చాలా క్లోజ్ ఎన్టీఆర్ గారు. సో ఇలా బాండింగ్ ఎలా ఉంటుంది, సినిమాలో అయితే మంచి క్యారెక్టర్ అయితే ఇవ్వబోతున్నాడు అంట శ్రీకాంత్ అన్న. సో అన్న కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాడు ఈ మూవీ మీద, చాలా బాగుంటుంది అనేసి. సో ఎనీవేస్ అండి, ఈ మూవీ అయితే 27న రాబోతుంది. ట్రైలర్ లాంచ్ ఉంది. కళ్యాణ్ రామ్ అన్న కొంతమంది హీరోలు అయితే రాబోతున్నారు అనేసి అన్నారు. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే గ్రాండ్గా చేయబోతున్నారు. అది డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. మేబీ 2 days ముందే ఉండొచ్చు. మేబీ అయితే ఈ సినిమా అయితే చాలా గ్రాండ్ గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే రిలీజింగ్ కి 2 days ముందు అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతారు బ్రో. సెప్టెంబర్ 27th కి మూవీ రిలీజ్, 2 days ముందే ఈ ఆడియో ఫంక్షన్ ఎక్కడ అనేది అయితే అఫీషియల్ గా చెప్తారు. కానీ ఈ మూవీ మాత్రం గ్రాండ్ గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎనీవేస్ ఎన్టీఆర్ అన్నకైతే బ్లాక్ బస్టర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం.